జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే అన్నటువంటి పాయింట్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం ఏటా 74,000 కోట్ల అప్పు తీసుకునుందని, తాను మాత్రం 47,000 కోట్లు తెచ్చానని జగన్ పేర్కొన్నారు. నిజానికి జగన్ హయాంలో ఏడాదికి సగటున 60,000 కోట్ల వరకు అప్పులు తెచ్చారు. ఇవన్నీ కేంద్ర FRBM ప్రకారం అనుమతి ఇచ్చిన అప్పులే. ఈ అప్పులు అంతకుముందు చేసిన రుణాలకు సంబంధించిన అసలు వాటా కూడా చెల్లించాలి. జగన్ హయాంలో ఈ మొత్తం 15,000 కోట్ల నుంచి 18,000 కోట్ల వరకు ఉంది. అంటే అప్పు తీర్చడం కోసం మళ్ళీ అప్పు చేయడం అన్నమాట. కానీ దీన్ని తాను చేసిన అప్పుల్లో చూపించకుండా తాను తెచ్చింది 47,000 కోట్లని బుకాయిస్తున్నారు. ఇక్కడ వార్త రాసేటప్పుడు నిజం రాసింది, కానీ దాన్ని రివర్స్లో రాసింది. జగన్ చెప్పింది 45,000 కోట్లే తెచ్చానన్నాడు, కానీ 60,000 కోట్లు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులు తీర్చాను. అంటే అంతకుముందు కూడా అప్పులు ఉన్నట్టే ఒప్పుకున్నట్టు కదా. 15,000 కోట్ల రూపాయల నుంచి 17,000 కోట్ల దాకా అంతకుముందు ఉన్నటువంటి అప్పు మీద వడ్డీ కట్టాడు అనేది మరి ఇప్పుడు కట్టిన అంతే కదా. అంతకుముందున్న అప్పు వడ్డీని కూడా కలిపినే కదా ఇప్పుడు కూడా తీసుకునేది. అంటే నిజం తెలుసు వీళ్ళకి, తెలిసినా కూడా ప్రజల్ని, అంటే సాధారణంగా విపరీతమైన నాలెడ్జ్ ఉండేవాడు ఆలోచించడానికి సగం నాలెడ్జ్తో ఆలోచించేవాడికి తేడా ఉంటుంది. 100కి 60% మంది సగం నాలెడ్జ్తోనే ఆలోచిస్తారు. పత్రిక పాయింట్ని బేస్ చేసుకుని మిగతాది అల్లేసుకుని మేధావిలాగా వర్గీకరించేసి వివరించి చెప్పేస్తారు. దాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ కథ నడుస్తుంది. అసలు లాజిక్ ఇది. విషయం ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్న అప్పు చేయడము FRBM నిబంధనల ప్రకారం ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నది అదే. ఇప్పుడు మొన్నటిదాకా FRBMని ఉల్లంఘించి అన్నారు, ఇప్పుడు FRBM కిందనే తీసుకున్నారు. కానీ అసలు పాయింట్ ఇది. ఇకపోతే క్యాపిటల్ వ్యయంపై కథలు. 2019-24 మధ్యలో తాను 15,632 కోట్లు మూలధనం ఏం చేసి అప్పులు సృష్టించానని జగన్ గొప్పగా చెప్పుకున్నాడు. తన గురించి తాను అబద్ధం చెప్పుకోరు కాబట్టి అది నిజమే అనుకుందాం. కానీ 2014-19 మధ్య మూలధన వ్యయం కేవలం 13,800 కోట్లను రోతపత్రికలో ప్రచురించారు. ఇది మరో పచ్చి అబద్ధం. 2018-19 ఒక్క ఏడాదిలోనే మూలధన వ్యయం 20,400 కోట్లు అని కాగ్ ధృవీకరించింది. 2014-19 మధ్య 5 ఏళ్లలో మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. ఇవి కాగ్ అధికారికంగా చెప్పిన లెక్కలు. అంటే 20,000 కోట్ల రూపాయలు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇది నిజమో కాదు అన్నటువంటిది ఆ 5 ఏళ్లకి సంబంధించిన లెక్కలు రెండింటిది కాగ్ ఇచ్చిన లెక్కలు తెస్తే సరిపోతుంది. లేకపోతే ఎవరి ప్రోగ్రెస్ ఏంటంటే జగన్ మరో జిమ్మిక్ చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా చూపించి తాను మాత్రం 6.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా చెప్పారు. వామ్మో ఇదేం లెక్క, ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారనుకుంటున్నారా? అదే జగన్ మాయ. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అవన్నీ భర్తీ చేస్తామని జగన్ 2019 ఎన్నికల ముందు ఉదరగొట్టారు. కానీ APPSC ద్వారా 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన రెగ్యులర్ ఉద్యోగాలు కేవలం 5,000. ఇక 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని ఆమె ఇచ్చి ఒక్క DSC కూడా వేయలేదు. ఇటీవల ఎన్నికల ముందు 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ నియామకాలు జరగలేదు. కొత్తగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది నియమించారు. ఇక 2.6 లక్షల మంది వాలంటీర్లను ఉద్యోగుల ఖాతాలో వేసేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేసి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న 58,000 మంది కార్మికులు తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగలేదు. ప్రభుత్వ మద్యం షాపుల్లో సేల్స్మెన్ సూపర్వైజర్లుగా ఉన్న 15,000 మందిని ఉద్యోగులుగా చూపించారు. ఇలా రకరకాల మాయలు చేసి తాము 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం జగన్కే చెల్లింది. 2.31 లక్షల రెగ్యులర్ ఖాళీల్లో ఎన్ని భర్తీ చేశారు? ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ఆయన ఒక్క DSC అయినా ఇచ్చారా? వీడికి జగనే సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఖాళీ అని చెప్పడం గమనారు. 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే 12,803 పోస్టులతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం DSC ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. 2018లో 7,729 పోస్టులు మరి DSC ప్రకటించి నియామ ప్రక్రియ అప్పుడే మొదలుగా ఎన్నికల తర్వాత వైసీపీ హయాంలో ముగిసింది. ఇది ఇప్పుడు దీంట్లో అర్థమవుతున్నది ఏంటి? జగన్ 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు తప్పించి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రభుత్వ ఉద్యోగం కిందకే వస్తుందిగా. అదే సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే వెహికల్స్ అవి ప్రభుత్వ ఉద్యోగం కిందకే వస్తుంది కదా. వాలంటీర్ది ఉద్యోగం అన్నాను నేను. అది వాలంటీర్ అనేటువంటి ఉపాధి అవకాశం కిందనే చూస్తా. బట్ సచివాలయ ఉద్యోగాలు టోటల్గా ఆ లెక్క ఉట్టి సచివాలయ ఉద్యోగాలు చూసుకుని 1,00,000 జగన్ ఇచ్చినటువంటిది. ఇక్కడ వీళ్ళే రాసుకొచ్చింది ఏంటి? చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటిది 12,803 పోస్టులతో ఒక DSC ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇది 2014లో. 2018లో వాళ్ళు భర్తీ చేయలేదు, జగన్ వచ్చాకే భర్తీ చేశాడు. అంటే అప్పుడు జగన్ చెప్పిన దాంట్లో 7,729 ప్లస్ వీళ్ళే చెప్తున్నారు 5,000 భర్తీ చేశారని చెప్పి. ఇంకొకటి అంటే 12,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి మళ్ళీ 1,00,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు అయింది కదా. అంటే ఆ స్థాయిలో 2014-19 మధ్యలో ఉద్యోగాలు రాలేదుగా. 1,00,000 పోనేసుకున్నారు ఉద్యోగాలు ఇస్తే అది చేతకాలేదు జగన్కి, చేతకాని ప్రభుత్వం. ఇక్కడ 12,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా అది అద్భుతంగా ఉద్యోగాల నియామకం జరిగినట్టు. అంటే హెడ్డింగ్ ఒకటిగా ఉంటుంది, రాసే కోణం ఒకటిగా ఉంటుంది, వార్త మరొక కోణం ఉంటుంది. ఇక్కడ అసలు లాజిక్ ఇది.
లేకపోతే డిస్కమ్లను ఉద్ధరించారట. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో డిస్కమ్ల నష్టాలు 22,000 కోట్లకు పెరిగాయని, తన హయాంలో 395 కోట్లు మాత్రం నష్టపోయామని జగన్ ఇంత లెక్క చెప్పారు. నిజానికి 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయినట్టు డిస్కమ్ల అప్పులు 62,800 కోట్లు. జగన్ గద్దెనెక్కాక 5 ఏళ్లలో ఆ మొత్తం 1.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక తాము డిస్కమ్లకు 47,800 కోట్లు సాయం చేయగా చంద్రబాబు ప్రభుత్వం 13,255 కోట్లు చేసింది. జగన్ మరో లెక్క చెప్పారు. వైసీపీ సర్కార్ డిస్కమ్లకు ఏ సహాయం చేయలేదు, పైగా భారీగా బకాయిలు పెట్టింది. దీంతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతో జనానికి వరుస షాక్లు ఇచ్చింది. ఈ పాపం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అంతకుముందు ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి కదా, జగన్ దారుణంగా పెంచాడు. అంతకుముందు ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు వస్తున్నారు. దాన్ని ఇక్కడ సమర్థిస్తున్నారు. అసలు పాయింట్ ఏంటంటే 62,800 కోట్లు ఇందాకనే కదా అప్పుల గురించి రాసింది. అప్పట్లో 3.5 లక్షల కోట్లని, ఇది దాంట్లో రాశారా? జగన్ ఖాతాలో రాస్తున్నారు ఈ అప్పులు 1,00,000 కోట్ల రూపాయలకి అనేది. జగన్ వచ్చాక 50,000 కోట్ల రూపాయలు. మరి అంతకుముందు 62,000 కోట్లది రాశారంటే లేదు. అంటే వార్తలను వక్రీకరించుకునేటటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడతో ప్రస్తుతం నడుస్తోంది. ఇది ఎంతకాలం అన్నటువంటి చూడాల్సి ఉంది.